నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 80,000 లోపల గేమింగ్ పీసీ బిల్డ్ వీడియో అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో మాత్రం కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది. ముందే చెప్తున్నా, వీడియో డీటెయిల్గా డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కాబట్టి లెంత్ ఎక్కువ ఉంటుంది. ఒప్పుకోదు, లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా, కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అమెజాన్ నుంచి అయితే నేను పార్ట్స్ ఏవైతే ఈ వీడియోలో చూపిస్తున్నా అమెజాన్ నుంచి, ఎందుకంటే ఈజీగా అందరికి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక అడ్వైస్ ఏంటంటే, ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వీడియోలో చూపించే పార్ట్స్ పీసీ బిల్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి. ఆఫ్లైన్లోకి ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే, మీరు బార్గెన్ చేసుకోవచ్చు, జర తక్కువకి అనేసి అడగచ్చు అనమాట. దానికోసం ఆఫ్లైన్లో చెక్ చేసుకోమని ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మేము చూసుకుంటే మాత్రమే ఇంటెల్ కోర్ i5 12400 అయితే ఇక్కడ 12th జనరేషన్ ప్రాసెసర్. అట్ ప్రజెంట్ అయితే మనకు మార్కెట్లో 14th జనరేషన్ అవైలబుల్, కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము 12th జనరేషన్ అట్ ప్రజెంట్ వాల్యూ ఫర్ మనీ ఉంది. అండ్ 2 years బ్యాక్ నేను లెవెల్ 400 తీసుకునేటప్పుడు ఈ ప్రైస్ ఉంది, ఇప్పుడు ఆ ప్రైస్ 12th జనరేషన్కి వచ్చింది. సో వాల్యూ ఫర్ మనీ టైంకి తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెసర్లో స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకుందాం. ఇక్కడ మేము చూసుకున్న 12400F ఇంటెల్ 7 అనమాట. సో 10 nanometer ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిరు. 6 core 12 threads పాటు వస్తుంది. దీంట్లో పర్ఫార్మెన్స్ కోర్స్ అని ఎఫిషియన్సీ కోర్స్ అని అవేం లేవు బై. దీని తర్వాత అంటే 13th జనరేషన్ 14th జనరేషన్ ఉన్నాయన్నమాట. అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే బేస్ ఫ్రీక్వెన్సీ 2.5 GHz బేస్ ఫ్రీక్వెన్సీ ఉంది. అండ్ 4.4 GHz టర్బో ఫ్రీక్వెన్సీ ఉంది అనమాట. ఓవరాల్గా 22.5 MB క్యాచ్ ఫైర్తో పాటు వస్తుంది. 65 watts పవర్ కన్జంప్షన్. టర్బో బూస్ట్ అయితే 117 wattsకి అవుతుంది. 2022లో లాంచ్ అయింది. 2 years అయిపోయింది లాంచ్ అయ్యి, కానీ స్టిల్ ఇప్పటికీ మంచి వాల్యూ ఫర్ మనీ వస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు DDR5 ర్యామ్ సపోర్ట్ ఉంది అండ్ DDR4 ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి. 2 ర్యామ్ సపోర్ట్స్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ మెమరీ సపోర్ట్ ఉంది. మ్యాక్సిమం 128 GB దాకా కూడా ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయగలుగుతాం అన్నమాట ర్యామ్. అండ్ ఇక్కడ PCI 5.0 అండ్ PCI 4.0 ఉంది. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే DDR5 ర్యామ్ చూసుకుంటే PCI 5.0 వస్తుంది. DDR4 తీసుకుంటే PCI 4.0 ఫీచర్స్ వస్తాయి అనమాట. సో ఈ ప్రాసెసర్ 2 మదర్ బోర్డులకు సపోర్ట్ చేస్తుంది, 2 ర్యామ్స్ టైప్లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ LGS 1700 సాకెట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ దట్ చూసుకోవచ్చు బై. 64-bit వస్తుంది. SSC 4.0, SSC 4, AVX2 ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట బై. వర్చువలైజేషన్స్, ఓఎస్ గార్డ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే గ్రాఫిక్స్కి సంబంధించింది లేదు, ఎందుకంటే F సిరీస్ ప్రాసెసర్ తీసుకున్నాం కాబట్టి. సో ఇంకొంచెం బడ్జెట్ ఎక్సీడ్ అయిపోతారనేసి ఈ ప్రాసెసర్ తీసుకోవాల్సి వచ్చింది అన్నమాట, ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ సంబంధించిన కూలర్ అనమాట. డీప్ కూల్ది AG400, ఇది LED సింగిల్ టవర్ అనమాట బై. సో బెస్ట్ ఏందన్నా అంటే బై 2025 రూపాయలకు వస్తుంది. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకు రావచ్చు, 1500 1700 మధ్యలో రావచ్చు. ఇది బాగుంటుంది అన్న అంటే బై. ఎస్ బాగుంటుంది. దీంట్లో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు 1000లో అట్లాగా. ఇది జర బెటర్ అనిపించింది నాకు, అందుకే ఇది రికమెండ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ AMD అయితే AMD, NVIDIA అయితే NVIDIAకి సంబంధించిన కాంపనెంట్స్, స్క్రూస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇది కూలర్ 120mm కూలర్ సైడ్ నుంచి చూసుకోవచ్చు బై. 1 2 3 4 హీట్ పైప్స్ ఏవైతే ఉన్నాయి, హీట్ చాలా రెగ్యులేట్ చేస్తే. సో స్క్రూ టైప్ మౌంటింగ్ ఉంటుంది అన్నమాట. సో తలకాయ నొప్పి ఉండదు, ప్రెషర్ పెట్టాలా అదేం పెట్టాలని ఇది జర కూలింగ్ అయితే చేస్తుంది అన్నమాట. మదర్ బోర్డ్ చూసుకోవడం మాత్రమే MSI నుంచి అన్నమాట. సో MSI Pro B760M మదర్ బోర్డ్ అన్నమాట. అండ్ ఇక్కడ కూలర్ చూసుకోవచ్చు, రెండింటికి సపోర్టెడ్ ఉంది అనమాట బై. ఏ ప్రాబ్లం లేకుండా కూలర్ అయితే రన్ చేసుకోవచ్చు అన్నమాట. మదర్ బోర్డు B760M-P మదర్ బోర్డ్ అన్నమాట. ఇంటెల్ 12th అండ్ 13th జనరేషన్ రెండింటికి సపోర్ట్ ఉంది. DDR5 ఉంది. అండ్ మెమరీ ఓవర్క్లాకింగ్ చేసుకోవచ్చు. PCI 4.0 సపోర్ట్స్ అన్నీ కూడా సపోర్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మేము చూసుకుంటే ప్రైస్ అనమాట 12,000కి వస్తుంది అనబై. ఎస్ బై 12,000కి వస్తుంది, కానీ నార్మల్ ఆఫ్లైన్లో తక్కువకి వస్తుంది. 10,000 11,000కి అట్లా వస్తుంది. ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, ఇక్కడ కానీ డీసెంట్గా ఉంది బై. ఇక్కడ సింపుల్ మదర్ బోర్డ్ అన్నమాట. 4 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. నార్మల్ VRMs బాగానే వచ్చినాయి బై. ఇక్కడ హీట్ సింక్ ప్రొవైడ్ చేస్తారు. M.2కి 2 M.2 స్లాట్స్ వస్తున్నాయి బై. అండ్ 2 PCI స్లాట్స్, ఒక గ్రాఫికల్ స్లాట్, అండ్ నార్మల్ మిగతా అన్ని పోర్ట్స్ అవన్నీ కూడా వస్తాయి. సో బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ చూసుకుంటే VGA పోర్ట్ వస్తుంది, డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, PS2 కనెక్టర్స్ కూడా వస్తున్నాయి. 4 USB 2.0 పోర్ట్స్ వస్తున్నాయి. దాని తర్వాత మెయిన్ చూసుకుంటే ఇక్కడ 2 ఉన్నాయి బై. ఒకటి టర్బో ఉందన్నమాట, Type-C పోర్ట్ వస్తుంది ఇక్కడ. అండ్ సెకండ్ వచ్చేసరికి అయితేనేమో USB 3.0
2 Gen 1, సెకండ్ వస్తుంది Gen 2 పోర్ట్ వస్తుంది, ఇంటర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది మదర్ బోర్డ్. సో స్లీక్ అండ్ సింపుల్ అనమాట బై, అండ్ ఈజీగా అప్గ్రేడబుల్ ప్యాత్ అయితే వస్తుంది. సో మీకు అసలు కానీ సరిపోతుంది. ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది అని అంటే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అఫీషియల్గా MSI వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మేము చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ప్రో V760M అనమాట బై. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే కంపాటబిలిటీ లిస్ట్లో సెలెక్ట్ చేస్తే CPU కంపాటబుల్ ఉంది, i5 12400 కంపాటబిలిటీ అయితే ఉంది. ఇక్కడ L2 L3 క్యాచ్ ఫైల్స్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ షిప్పింగ్లో కొన్ని చేంజెస్ అయితే ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకటి రెండు పెద్దగా ఫరక్ ఏం పడదు. డీసెంట్ మదర్ బోర్డ్ అనమాట. దాని తర్వాత ర్యామ్ చూసుకుంటే ఒకటేసారి 16 GB ర్యామ్ అయితే తీసుకున్నాం బై. ఫ్యూచర్లో మీరు ఎన్ని ర్యామ్స్ అంటే అన్ని ర్యామ్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. 64 GB దాకా పోతారంటే పోండి బై, ఎందుకంటే ఇక్కడ మదర్ బోర్డ్లో మాత్రం 4 ర్యామ్ స్లాట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి 16 అని కూడా కూర్చుంటే 2 ర్యామ్ సీట్లు పెడితే 30 GB అవుతుంది, ఇంకో 2 64 GB ర్యామ్ అవుతుంది. సింపుల్ బై, RGB ఏంలో బై డీసెంట్ హీట్ సింక్తో పాటు కూడా వస్తుంది, పైన కూడా లోగో ఉంది, అంతే ఇంకేం లేదు. మంచి బ్రాండెడ్ అనమాట బై. కార్సైర్ వెంజన్స్ మంచి బ్రాండెడ్ సిరీస్ అనమాట. అండ్ ప్రైస్ కూడా చూసుకుంటే 4849 రూపాయలు ఉంది. సో ఇక్కడ బెస్ట్ అనుకోవచ్చు. 16 GB ఫ్యూచర్ బుక్ కూడా ఉంది. అట్ ప్రజెంట్ నార్మల్గానే 16 GB. ఈ మధ్యకాలంలో గేమ్స్ రీసెంట్గా వచ్చిన గోస్ట్ ఆఫ్ సుషిమా అనే గేమ్ కూడా ఉంది. ఆ గేమ్ అయితే మీకు దగ్గర షాక్ అవుతారు, కానీ 12 నుంచి 13 GB దాకా తీసుకుంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం నడిపించకుండా సరే కూడా. సో ర్యామ్ అయితే కంపల్సరీ ఎక్కువనే తీసుకోవాలి గేమింగ్ అవన్నిటికి. ప్రస్తుతానికి అయితే 16 GB సరిపోతుంది బేసిక్ యూజర్కి అయితే. అండ్ ఇంకా తక్కువ పడుతుంది అంటే ఇట్లా అప్పుడు మీరు 32 GBకి వెళ్ళచ్చు. దాని తర్వాత స్టోరేజ్ చూసుకుంటే మాత్రమే ANS eSports 690 EVO Pro M.2 అనమాట. 512 GB తీసుకున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు పెద్దగా ఏముండదు. ఈ పిన్స్ ఏవైతున్నాయో మదర్ బోర్డ్ ఉంది కదా, సో మదర్ బోర్డ్ కాడ ఇక్కడ కింద స్లాట్ ఉంది, లేదు పైన హీట్ సింక్తో పెట్టుకుంటారంటే హీట్ సింక్తో పాటు ఉంది, అక్కడ కూడా మీరు దీన్ని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో బెనిఫిట్ ఏందన్నా అంటే దీనివల్ల కొంచెం బూస్టింగ్ వస్తుంది అన్నమాట, కొంచెం స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. హార్డ్ డిస్క్ల కంటే SSD కంటే కూడా ఇంకొంచెం స్పీడ్ వస్తుంది. ఇక్కడ వైర్లెస్ చేంజ్ అవుట్ ఉండదు, తక్కువ పవర్ తీసుకుంటుంది, మదర్ బోర్డ్కి దగ్గర ఉంటుంది, కాంపోనెంట్స్కి దగ్గర ఉంటుంది కాబట్టి, అంటే ప్రాసెసర్కి, ర్యామ్కి, గ్రాఫిక్ కార్డ్కి అన్నిటికీ దగ్గర లేన్స్లో PCI లేన్స్ ఉంటాయి కాబట్టి మీకు బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ట్రాన్స్ఫర్ డేటాతో పాటు కూడా వస్తుంది అనమాట ఈ M.2. ప్రైస్ 2869 రూపాయలతో పాటు కూడా వస్తుంది అనమాట. 512 GB ఓన్లీ ఫర్ దేనికంటే OSకి సాఫ్ట్వేర్స్కి ఏమైనా ఇన్స్టాలేషన్ చేసుకోండి, దానికి 512 GB అనమాట. దీంట్లో దాని తప్పించి ఇంకేం పెట్టుకోకండి. అని ఏమంటే డౌన్లోడ్ ఫోల్డర్స్ అనేవి ఉంటాయి కదా, అట్లా నడిపియను అనమాట. దీని తర్వాత హెవీగా స్టోరేజ్ కోసం అయితే నేను ఏదైతే రికమెండ్ చేస్తున్నా అంటే SSD రికమెండ్ చేస్తున్నా. హార్డ్ డిస్క్లో అయితే వదిలేషన్ హార్డ్ డిస్క్లో హవా అయిపోయింది. హార్డ్ డిస్క్లో రేట్ తక్కువకు వస్తున్నా సరే వైబ్రేషన్స్ వస్తాయి, ఎక్కువ బ్యాకప్స్ వస్తాయి, తలకనొప్పి. అండ్ ఆల్రెడీ హార్డ్ డిస్క్ బెటర్, SSD బెటర్ సంబంధించి ఒక వీడియో ఇచ్చిన, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే 2 TB తీసుకుంటున్నా, 3D NAND ఫ్లాష్తో పాటు వస్తుంది. క్రూషల్ మంచి బ్రాండ్, సో రెప్యూటెడ్ బ్రాండ్ అనమాట, మీకు వాల్యూ ఫర్ మనీ వస్తుంది. అండ్ ఇక్కడ 2 TB తీసుకుంటాం అంటే ప్రైస్ అయితే కాస్ట్ అయితే ఎక్కువైపోయింది, 11,962 రూపాయలు. సో సింపుల్ చెప్పాలంటే 12,000 అనమాట 2 TB SSD అనమాట. సో ఇక్కడ మీకు పవర్ కనెక్టర్ అండ్ SATA కేబుల్ అయితే కంపల్సరీ కావాలన్నమాట రన్ చేసుకోవడానికి. సో ఈజీగా రన్ అయిపోతే మీ డే టు డే టాస్క్లకు అవన్నీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా, ఏ జంజాట్ లేకుండా మీరు మీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా రన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్ గురించి చాలామంది తలకా నొప్పి పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ అయితే 3060 గ్రాఫిక్ కార్డ్ చూసుకొని ట్విన్ ఎడ్జ్ అన్నమాట, GDDR6 12 GB. నేను అందుకేనా కదా సో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం బై. గేమింగ్ కూడా ఆడచ్చు, ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 12 GB గ్రాఫిక్ కార్డ్ అనమాట. ముందు చెప్తున్నా పవర్ మాత్రం చాలా గుంజుతుంది బై. అండ్ ఇక్కడ 5 years దాకా అంటే 3 years ఏమో వారంటీ ఉంది, 2 years ఎక్స్టెండెడ్ వారంటీ. అంటే మేము 3 years ఏమైనా ఉంటాయి, 3 years రీప్లేస్మెంట్స్ ఉంటాయి, మిగతా 2 years ఏంటంటే ఉన్న దాంట్లోనే రిపేరింగ్ చేసి ఏమో సోల్డరింగ్ చేసి మనకి ఇస్తారనమాట. ప్రైస్ ఓకేనా అంటే 25,000 26,000 ఉంది కాబట్టి ఆఫ్లైన్లో మీకు 24,000 25,000 లేకపోతే 20,000 కూడా వస్తుంది. 3060 3050 కూడా ఉంది, కానీ దానికంటే ఇదే బెటర్. అది కూడా 12 GB ర్యామ్ వేరియంట్ బెటర్ అనేసి చూపిస్తాం. ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే మాత్రం మీకు ఏమంటారు డిస్ప్లే పోర్ట్స్ వచ్చినాయి 3 అండ్ ఒక HDMI పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. సో కంగలేదు బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు మెటల్ ప్లేటింగ్ వస్తుంది అన్నమాట, కొంచెం హీట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఫ్రంట్లో చూసుకోవచ్చు 2 ఫ్యాన్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ
ఏమంటారు హీట్ పైప్స్ కూడా ఉన్నాయి అన్నమాట, హీట్ని చాలా రెగ్యులేట్ చేయడానికి. అండ్ టాప్లో ఇక్కడ సైడ్లో టాప్లో చూసుకోవచ్చు పవర్ కనెక్టర్ అయితే కంపల్సరీ కావాలా, పీసీఐ కనెక్టర్ అయితే కంపల్సరీ కావాల్సిందే అనమాట. సో పవర్ కనెక్టర్ లేకుండా ఇది గ్రాఫిక్ కార్డ్ అయితే రన్ కాదు. అండ్ నెక్స్ట్ ఇన్ డెప్త్కి వెళ్దాం. ఈ గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన ఇన్ డెప్త్ కంపారిజన్ చేస్తే ఇంకా 2 వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 3 వేరియంట్స్ అనుకోవచ్చు, కొంత 2 వేరియంట్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 3060 Ti 8GB ర్యామ్ వేరియంట్ ఉంది, లేకపోతే GDDR X వేరియంట్ కూడా ఉంది. అండ్ 3060 12GB ర్యామ్ GDDR6 అండ్ 8GB ర్యామ్ GDDR6 ఉంది. సో 3060 Ti కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అందుకే అది రికమెండ్ చేస్తాను నేను. అట్లైనా 12GB ర్యామ్ వేరియంట్ మామూలు విషయం కాదు, ఏదైనా సరే బాగానే పనిచేస్తుంది, సేమ్ అవే ఫీచర్స్ అయితే వస్తాయి అనమాట భయ్. సో ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు స్టోరేజ్ కెపాసిటీస్ కూడా డిఫరెన్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఎన్కోడింగ్ డీకోడింగ్ అవన్నీ కూడా సేమే ఉన్నాయి భయ్, పెద్దగా ఫరక్ ఏం పడదు మీకు. అండ్ ఇక్కడ లెంత్ వైజ్ అవన్నీ చేంజ్ కావచ్చు, కానీ పవర్ సప్లై చూసుకోండి ఇక్కడ 550 వాట్స్ పవర్ సప్లై అయితే పెట్టిరన్నమాట. టీఐ వేరియంట్కి వస్తారు 600 వాట్స్ పెట్టిర్రు. అండ్ కంపల్సరీ 1 పిన్ పీసీఐ కనెక్టర్ కావాలి, 12 పిన్ ఇంక్లూడెడ్ అనేసి అయితే పెట్టిరు అన్నమాట. సో ఇక్కడ మోస్ట్లీ ఫ్రీక్వెన్సీస్ అవన్నీ కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేవు బై. ఇక్కడ బేస్ ఫ్రీక్వెన్సీ కొంచెం చేంజ్ 1.32 ఉంది, ఒక 100 లోపల బేస్ ఫ్రీక్వెన్సీ కానీ బూస్ట్ ఫ్రీక్వెన్సీ కానీ తేడా వస్తుంది. కానీ మేజర్ చేంజ్ ఏడ వస్తుంది అంటే క్యూడా కోర్స్ కూడా చేంజ్ ఎక్కువ వస్తుంది అనమాట. అక్కడ దగ్గర 1100 క్యూడా కోర్స్ తేడా వస్తుంది టీఐ దానికి దీనికి. సో అదొకసారి గమనించుకొని 3060 12GB ర్యామ్ వేరియంట్ అయినా సరే కొంచెం బెనిఫిట్ అయితే ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి 3060 12GB ర్యామ్ వేరియంట్ అయితే రికమెండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బడ్జెట్ ఉందంటే టీఐ వేరియంట్ తీసుకోండి అనేసి అయితే రికమెండ్ చేస్తాను. ఇక్కడ పవర్ సప్లై చూసుకోవడం మాత్రమే ఇంతకుముందు మాట్లాడుకున్నాక 500 అన్నారు, కానీ దానికంటే కొంచెం ఎక్కువనే 150 వాట్స్ ఎక్కువ వచ్చినా పర్లేదు అనేసి కూలా మాస్టర్ది 650 వాట్స్ బ్రాన్స్ V2 పవర్ సప్లై తీసుకున్నాను. 650 వాట్స్ ఎందుకంటే నేను ఆల్రెడీ 450 వాట్స్ యూజ్ చేస్తున్నా, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది, సాటిస్ఫైడ్ అనమాట. 80+ బ్రాన్స్తో పాటు వస్తుంది, 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ 120mm ఫ్యాన్తో పాటు మంచి కాంపోనెంట్స్తో పాటు కూడా వస్తుంది. లోపల ఇంట్లో కాంపోనెంట్స్ అవన్నీ కూడా మంచి క్వాలిటీవి అయితే ప్రొవైడ్ చేసారన్నమాట. ఏ డోకా లేకుండా ఏ టెన్షన్ లేకుండా వచ్చి. కానీ ఏంటంటే కేబుల్స్ వస్తాయి అనమాట, నాన్ మాడ్యులర్ కాదు, ఇక్కడ వైర్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అదొక్కటి కన్సిడర్ చేసుకోవాలన్నమాట. అండ్ ప్రైస్ చూసుకుంటే 5499 రూపాయలతో పాటు కూడా వస్తుంది అనమాట ఈ పవర్ సప్లై. నెక్స్ట్ దీని తర్వాత ఇవన్నీ అయిపోయినాయి కదా, అది ఏంటంటే క్యాబినెట్ అనమాట. సో క్యాబినెట్ చూసుకుంటే యాన్సీ స్పోర్ట్స్ది సింపుల్ క్యాబినెట్ అయితే తీసుకుని ఇక్కడ టెంపర్ గ్లాస్ది క్యాబినెట్ ఉంది, మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ స్పోర్ట్స్ ఐస్ 100 అన్నమాట, మిడ్ టవర్ క్యాబినెట్ కేస్తో పాటు వస్తుంది ఇది. ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, 110 కూడా ఉంది, వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ ఇది పర్లేదు, 2 సైడ్లు బాగుంది అంటే అనిపించింది. ఫ్రంట్లో మీకు మెష్ వస్తుంది అనమాట, ఫ్రంట్లో 2 కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి, టాప్లో పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్లో ఆబ్వియస్గా 120mm ఫ్యాన్ కూడా వస్తుంది. ఇక్కడ పైన చూసుకుంటే మాత్రము పవర్ బటను, రీసెట్ బటను, 2 Type-C పోర్ట్స్, ఆడియో మైక్ జాక్స్ వస్తున్నాయి అన్నమాట, 3 పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ USB 3.0 పోర్ట్ కూడా వస్తుంది అనమాట. సో కంగారు ఏం లేదు. లోపల ఇంటర్నల్లో చూసుకుందాం బై, ఫ్రంట్లో 2 140mm లేకపోతే 3 120mm పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో అయితే 240/80 AIO పెట్టుకోవచ్చు అనమాట. సో ఏఐ మనం యూజ్ చేస్తలేము, ఎందుకంటే ఇక్కడ డీప్ కూల్ యూజ్ చేస్తున్నాం కదా, కూలర్ అది సరిపోతుంది. అండ్ క్యాబినెట్కి వచ్చేసరికి అయితేనేమో టాప్లో 2 పెట్టుకోవచ్చు, సపోర్ట్ ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్లో రియర్ 120mm ఒక ఫ్యాన్ అయితే వచ్చేస్తుంది. లోపల చూసుకుంటే ఫ్రంట్ సైడ్లో వీళ్ళు బాగానే మెన్షన్ చేసి నార్మల్గా మినీ ITX మదర్ బోర్డు, ATX లేకపోతే మైక్రో ITX మదర్ బోర్డ్స్ ఏవైతున్నాయో ఇక్కడ మీరు పెద్ద మదర్ బోర్డ్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము మదర్ బోర్డ్ గురించి చూసుకుంటే మాత్రము మనది ఇది మైక్రో ATX అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను మళ్ళీ హైలైట్ కూడా చేస్తాను, మైక్రో ATX మదర్ బోర్డ్ అనమాట పై. సో ఇక్కడ మైక్రో ATX మదర్ బోర్డ్ ఏదైతుందో సరిపోతుంది, ITX ఉంది, ATX కూడా సరిపోతుంది. సో ATX మైక్రో ATX సరిపోతుంది అనమాట. ఇక్కడ SSDs 2 పెట్టుకోవచ్చు, హార్డ్ డిస్క్ కూడా పైన పెట్టుకోవచ్చు అన్నమాట ఇక్కడ బ్యాక్ సైడ్. సో ఇక్కడ SSD అండ్ హార్డ్ డిస్క్ 2 కూడా పెట్టుకోవచ్చు అనమాట. కింద దానికి ఆపోజిట్ అనే పవర్ సప్లై కూడా పెట్టుకోవచ్చు. సో ఒకవేళ ఇట్లా మీరు కేబుల్స్ అవన్నీ కింద జమాయించుకోవాలంటే కింద నుంచి వెనకాలకి రీరౌట్ చేసుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మదర్ బోర్డు, ఇక్కడ గ్రాఫిక్ కార్డు అండ్ పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. 2 గ్రాఫిక్ కార్డ్ స్లాట్ వచ్చేటట్టు ఇక్కడ పిక్చర్లో కూడా కనిపిస్తుంది. పైన ఒక ఆల్రెడీ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ ఉంది, కింద PCI లేన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట.
సో ఇక్కడ పిక్చర్లో చూసుకుంటే PCI లెన్స్ సపోర్ట్స్ కూడా మంచిగా ప్రొవైడ్ అయితే చేసిర్రు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి డీసెంట్ క్యాబినెట్ అనమాట. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవడం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అంత మంచిగా ఉందన్న. ఎంత కాస్ట్ అయిందన్న అంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అంతా కలిపేసుకొని 80,236 రూపాయలు అయితే అయిందనమాట కాస్ట్. కొంచెం 236 రూపాయలు ఏమో ఎక్స్ట్రా అయిందనమాట భయ్. సో 80,000 అనుకున్నా కానీ 80,000 కంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పడ్డది. కానీ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే కొన్ని ఆఫర్స్ అప్లై చేసి కాంపోనెంట్స్ లైక్ ప్రాసెసర్ మీద దేనైనా కూపన్స్ ఏమైనా ఆఫర్స్ వస్తాయి. ఇట్లా మీకు ఏమైనా తక్కువకి వచ్చింది అనుకోండి భయ్, ఒక 200, 300, 500 వచ్చినాయి అనుకోండి భయ్, మీకు 80,000కి అయితే PC బిల్డ్ అయితే అయిపోతుంది. సో ఇది ప్యూర్లీ ఫర్ గేమింగ్ అనమాట భయ్, ఓన్లీ ఫర్ గేమింగ్ అనమాట. ఎడిటింగ్ వీటికి ఏం కాదు, గేమింగ్ కోసం అన్నట్టే. అందుకే కూడా స్టోరేజ్ కూడా ఓఎస్కి 512 GB తీసుకున్నా, అండ్ మిగతా గేమ్స్ అన్నిటి కూడా 2 TB తీసుకున్నా భయ్. గేమ్స్ స్టోరేజెస్ పర్సనల్ ఐటమ్స్ అన్ని కూడా 2 TBలో వేసేసారు అనమాట. అందుకే మంచి గ్రాఫిక్ కార్డు కూడా తీసుకున్నా భయ్. దానికోసమే 3060 గ్రాఫిక్ కార్డు కూడా తీసుకున్నా. 12 GB ర్యామ్ది. కొంచెం అక్కడ వీడియో మెంబర్ ఎంత ఎక్కువ ఉంటే కూడా అంత బెనిఫిట్ అనేసి 12 GB ర్యామ్ వేరియంట్ది గ్రాఫిక్ కార్డు కూడా తీసుకున్నాం. సో వాల్యూ ఫర్ మనీ అంటే ఈ వాల్యూ ఫర్ మనీయే. అండ్ ఈ PC బిల్డ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వన్స్ అగైన్ నేను ఇంకొక అడ్వైజ్ అయితే రిపీటెడ్గా చేస్తున్నాను. ఏంటంటే పార్ట్స్ పేపర్లో రాసుకొని ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకొని అవి ఇవి కంపారిజన్ అయ్యి ఆఫ్లైన్లో తక్కువకు వస్తుందంటే అక్కడ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఆఫ్లైన్లో మీరు బార్గెన్ చేసుకోవచ్చు. తక్కువ చేయాలంటే వాళ్ళు తక్కువ చేస్తారు. అది కొంచెం బెనిఫిట్స్ అక్కడ ఉంటాయి. ఇది ఏంటంటే ఆఫర్స్ వచ్చేదాకా లేకపోతే సేల్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అదొక డ్రాబ్యాక్ అనమాట భయ్. అంతే భయ్. ఎలా అనిపించింది వీడియో? మీ డౌట్స్, క్వశ్చన్స్ మండేలా కింద కామెంట్ మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా 80,000 లోపల ఒక మంచి PC బిల్డ్ అయితే చేసిన. ఎవరైతే ఫ్యూచర్లో ఏమైనా అప్గ్రేడేషన్ చేసుకోవాలన్నా సరే కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ, ఏం హెడేక్స్ కూడా ఏమి ఉండవు. అండ్ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే బడ్జెట్లో కూడా వస్తుంది. PC బిల్డ్ చూపించే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువ దొరుకుతాయి, ఇట్లా మీకు ఇంకా బెస్ట్ ప్రైస్ వస్తుందని అక్కడ పర్చేస్ చేసుకోవాలని అయితే నేను అడ్వైజ్ అయితే చేస్తాను. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో బార్గెన్ చేసుకోవచ్చు. దగ్గరగా 1,000-2,000 తక్కువ కూడా రావచ్చు అన్నమాట. అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్, డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతాయి. వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.